హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మంగలక్ష్మి. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా పూర్ణాత్మకి, నాకు వాహకంగా చేసుకొని నా చేత చెప్పిస్తున్న ఏ జ్ఞానమైనా నా చేత పంచిపిస్తున్న అమ్మ దుర్గామాతకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పత్రి మాస్టర్ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మారెళ్ళ రవిశాస్త్రి మాస్టర్ గారికి కూడా వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంతటి మంచి జ్ఞానాన్ని మనకు అందించినందుకు. శ్వాస, ద సోర్స్ ఆఫ్ లైఫ్. ఇందులో భాగంగా మనము మూలాధార మన చక్రాస్ గురించి చెప్పుకుంటున్నాము. మూలాధార చక్రం గురించి చెప్పాను, స్వాదిష్టానం గురించి చెప్పాను. రవిశాస్త్రి మాస్టర్ ఇచ్చిందే నేను ఆ జ్ఞానాన్ని నేను అందరికీ పెంచాలనుకుంటున్నాను. ఈరోజు మణిపూరక చక్రం గురించి వివరణ ఇచ్చారు మాస్టర్ గారు, సమగ్ర వివరణ. మణిపూర చక్రం సమగ్ర వివరణ. మణిపూర చక్రం హిందూ తంత్రశాస్త్ర ప్రకారం మన శరీరంలోని 3వ చక్రంగా గుర్తించబడుతుంది. ఇది నాభి ప్రాంతంలో ఉండి శక్తి, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వము, మనసులోని సంకల్ప శక్తిని నియంత్రించే కేంద్రంగా పనిచేస్తుంది. మణిపూర అనేది పేరు సంస్కృతంలో రత్నాల నగరం, సిటీ ఆఫ్ జెవెల్స్ అని అర్థము. చూడండి ఎంత బాగుందో అర్థం అసలు. శరీరంలో స్థానం. మణిపూర చక్రం శరీరంలోని సోలార్ ప్లెక్సస్ లేదా నాభి ప్రాంతంలో ఉంది. ఇది బెల్లీ బటన్ సమీపంలో ఉంటుంది. మణిపూర చక్రం శరీరంలో నడుము ప్రాంతంలో ఎపిగ్యాస్ట్రిక్ సోలార్ ప్లెక్సస్ ప్రాంతంలో ఉంటుంది. ఇది పేగు, స్టమక్, అంతఃపుష్టి మధ్య భాగం వద్ద ఉన్నది. పనితీరు. ఈ చక్రము జఠరాగ్ని, డైజెస్టివ్ ఫైర్, ఆహారము శోషణకు సంబంధించింది. మూలకం. అగ్ని మూలకాన్ని, ఫైర్ ఎలిమెంట్ సూచిస్తుంది. ఇది సౌరశక్తిని, మార్గదర్శకత్వాన్ని మరియు అంతర్గత బలాన్ని అందించే చక్రంగా చెప్పబడుతుంది. మనిషి స్వతంత్రత, ఆత్మనిర్భరం, సంకల్ప బలానికి ఇది మూలాధారం. ఈ రంగు, దీని రంగు ఏంటంటే మణిపూర చక్రం యొక్క రంగు పసుపు, ఎల్లో కలర్ లేదా సూర్యకాంతి, గోల్డెన్గా ఉంటుంది. ప్రతీక. ఇది 10 దళాలతో కూడిన తామర పుష్పం యొక్క రూపంలో ఉంటుంది. లోపల విలోమ త్రిభుజ ఎర్రటి అగ్ని ఉంటాయి. లోమ. సంబంధిత దేవతలు. దీనికి సంబంధించిన దేవతలు ఈ చక్రానికి సంబంధించి ఏంటంటే సూర్యుడు. విజయానికి, జీవిత శక్తికి సంబంధం. దుర్గామాత శక్తి, ధైర్యం యొక్క ప్రధాన దేవత. మంత్రాలు. రం మణిపూర చక్రం యొక్క బీజమంత్రం. మణిపూర చక్రం యొక్క ప్రాముఖ్యత. ఇది మనకు శక్తి కేంద్రం. శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ప్రేరేపించే దిశగా పనిచేస్తుంది. ఈ చక్రం శరీరంలో ఉత్సాహాన్ని పెంచి వ్యక్తి యొక్క శక్తిని, విజయాన్ని ప్రేరేపిస్తుంది. భావోద్వేగాలు, ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం, ప్రేరణ, ధైర్యము, మానసిక స్థిరత్వంను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సంబంధిత శక్తి. మణిపూర చక్రం శక్తి, స్వయం నియంత్రణ వంటి శక్తులను నిర్వహిస్తుంది. ఈ మణిపూర చక్రము భూమి, స్వర్గము మధ్య బిందువుగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని భౌతిక స్థూల అనుభవం నుండి ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి మార్పు కోసం అనువైన కేంద్రం. ఇది శరీర శక్తి, ప్రాణశక్తి, అపాన శక్తులు, ప్రాణ అండ్ అపాన యొక్క ఐక్యాన్ని ప్రేరేపిస్తుంది. ప్రాణశక్తి నిల్వ చేసే కేంద్రం. మణిపూర చక్రం ప్రాణశక్తిని నిల్వ చేసే ప్రధాన కేంద్రంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం. లక్ష్మీదేవి ఇక్కడ నివసిస్తారని నమ్మకం ఉంది. లక్ష్మీ విష్ణువు యొక్క సృజనాత్మక శక్తి, సంపద, శ్రేయస్సు, అదృష్టం యొక్క దేవతగా పరిగణించబడుతుంది. శక్తివంతమైన రక్షణ. శివ సర్వోదయ ప్రకారం మణిపూర చక్రంలో లక్ష్మీ ఆశీర్వాదం పొందితే సాధకుడు శక్తివంతమైన రక్షణను పొందుతాడు. ఆయుర్వేద సంబంధం. మణిపూర చక్రం అగ్ని మూలకం, ఫైర్ ఎలిమెంట్. ఇది జీర్ణ అగ్ని, డైజెస్టివ్ ఫైర్తో సంబంధం కలిగి ఉంటుంది. జఠరాగ్ని శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసి ప్రాణశక్తి అభివృద్ధికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అసమతుల్య మణిపూర చక్ర లక్షణాలు. అంటే దీనికి బ్లాక్ అయితే ఏమవుతుంది అని చెప్తున్నారు. దాన్ని
దానికి శక్తి తగ్గిపోతే ఎలా ఉంటుందంటే, అసమతుల్యత ఉన్నప్పుడు భయాలు, అనిశ్చితి మరి నిర్ణయహీనత ఎక్కువగా కనిపిస్తాయి. అసంతృప్తి, ఆత్మవిశ్వాసం లోపము, స్వీయ ప్రతిభ లోపిస్తుంది. ఆరోగ్య సమస్యలు: గుండె, జీర్ణ సంబంధిత సమస్యలు, అలసట, శరీర చక్రాల అసమతుల్యత. సమతుల్యత: మణిపూర చక్ర లక్షణాలు మంచి ఎలా ఉంటాయంటే, ఈ చక్రం సమతుల్యంగా ఉంటే వ్యక్తి ఆత్మవిశ్వాసంతో, మానసిక బలంతో మరియు కార్యశీలతతో జీవిస్తాడు. మణిపూర చక్రం యొక్క శక్తిని సక్రియం చేయడం ద్వారా ప్రాణశక్తి, చైతన్యం పెరుగుతాయి. మణిపూర చక్రం స్వరయోగం. స్వరయోగంలో యోగి మణిపూర చక్రంపై దృష్టి పెట్టడం ద్వారా ఈ శక్తిని ప్రేరేపించి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఈ చక్రం ఆత్మవిశ్వాసము, శక్తి, అంగీకారము యొక్క అధిక స్థాయిలను సాధించేందుకు దోహదపడుతుంది. ఈ చక్రాన్ని ఉత్తేజితం చేయడానికి ప్రాణాయామం, సూర్య నమస్కారాలు మరియు మంత్రోచ్చారణ వంటి సాధనలు చేయడం ఉత్తమం. చక్రాన్ని సమతుల్యంగా ఉంచడానికి సాధనాలు: యోగాసనాలు. ధనురాసనం, బౌ పోస్, ఇది ప్రాణశక్తిని పెంచే ఆసనం. ఉత్తానాసనం, అప్వార్డ్ బౌ పోస్, అంగవైకల్యాన్ని తొలగించి మణిపూర చక్రాన్ని శక్తివంతం చేస్తుంది. వజ్రాసనం, డైమండ్ పోజ్ అంట, మణిపూర చక్రాన్ని సక్రియం చేసే ఆసనం. భుజంగాసనం, కోబ్రా పోజ్, మణిపూర చక్రం యొక్క శక్తిని పెంచుతుంది. తాండవాసనం, వారియర్ పోజ్, ధైర్యాన్ని పెంచే యోగాసనం. ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం, ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్, సూర్యభేదన మణిపూర చక్రాన్ని సక్రియం చేస్తుంది. మంత్రజపం: ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః. సూర్యుని కాంతి నుండి శక్తిని పొందడం ఈ మంత్రం ద్వారా మణిపూర చక్రం యొక్క శక్తిని ఉత్తేజితం చేయవచ్చు. ఓం మణి పద్మే హం, ఓం మణి పద్మే హం, సమానత్వాన్ని పెంచే బౌద్ధ మంత్రం. ధ్యానం. మణిపూర చక్ర ధ్యానం ద్వారా మనసు శాంతం అవుతుంది, శక్తి ప్రవాహం పెరుగుతుంది. మణిపూర చక్రం సంకల్పాలు, అఫర్మేషన్స్ ఏంటంటే, నేను శక్తివంతుడిని, ధైర్యవంతుడిని, నేను నా జీవితంలో అద్భుతమైన శక్తి, ధైర్యం కలిగి ఉన్నాను, నేను నా లక్ష్యాలను సాధించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ప్రతిరోజు నా ఆత్మవిశ్వాసంతో సశక్తత కలిగి ఉంటాను, నా శక్తి, ధైర్యం ప్రపంచంలో ప్రకాశిస్తుంది. స్థానం. దీని స్థానం ఎక్కడుందంటే ఎపిగ్యాస్ట్రిక్ సోలార్ ప్లెక్సస్ ప్రాంతం, నడుము ప్రాంతంలో. రంగు పసుపు, ఎల్లో లేదా సూర్యకాంతి, గోల్డెన్ కలర్. మూలకం అంటే అగ్ని, ఫైర్ ఎలిమెంట్. సంబంధిత గ్రంథి అంటే అగ్న్యాశయం, ప్యాంక్రీస్. బీజమంత్రం రం. ప్రతీక సూర్యకాంతి, అగ్నిశక్తి. దేవతలు దుర్గామాత, సూర్యభగవానుడు. ప్రాముఖ్యత శక్తి, ధైర్యము, ఆత్మవిశ్వాసము, విజయము, స్థితత్వం, స్టెబిలిటీ. భావాలు ఉత్సాహం, శక్తి, ధైర్యం. సాధనలు ధ్యానము, ప్రాణాయామము, మంత్రజపం. మణిపూర చక్రం శరీరంలోని సోలార్ ప్లెక్సస్ ప్రాంతంలో ఉన్న ప్రధాన చక్రం. ఇది అగ్నిమూలకం, ప్రాణశక్తి, ఆత్మవిశ్వాసం యొక్క కేంద్రంగా పనిచేస్తుంది. ఈ చక్రం సక్రియం చేయడం ద్వారా యోగులు తమ ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని, ధైర్యాన్ని పెంచగలుగుతారు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.